ఉంది కాబట్టి అంత స్పష్టంగా ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు ఆయన. అంటే దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ పబ్లిక్. పవన్ కళ్యాణ్ మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో, ఆయన మాటలో ఎంత ధీమా ఉందో, అంతే పర్సంటేజ్లో మీరు చెప్పిన మాటల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నది కానీ ఏంటి, కూటమి ఏమాత్రం అటు ఇటైనా జగన్మోహన్ రెడ్డి నంబరే పెద్ద నంబర్ అవుతుంది అనేది కదా మనం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు కూటమి అయ్యే అవకాశం వాస్తవం, అది అవకాశం ఏంటి, వాస్తవం అది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి ఇండివిజువల్గానే 130 సీట్లు వచ్చాయి, ఎక్కువ సీట్లు వచ్చాయి, ఎక్కువ ఓట్లు వచ్చాయి, నో డౌట్. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యాంటీ ఇంకంబెన్సీ సహజంగా ఎవరికైనా వస్తుంది. కూటమిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బలవంతుడుగా ఉండే అవకాశం ఉందని మనకు కనబడుతోంది. కాబట్టి ఈ సుపరిపాలన, ఈ అభివృద్ధి 2019 నుంచి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదనా దాని ఉద్దేశం? 19లో జగన్మోహన్ రెడ్డి రావడానికి అంటే 19లో జగన్మోహన్ రెడ్డి రావడానికి జగన్మోహన్ రెడ్డి తను నాకు ఒక అవకాశం ఇవ్వమని ఒక హ్యూమన్ ఎలిమెంట్ని టచ్ చేయడంతో పాటు నేను ఎన్నో ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి ఆ మనుషులకున్న ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్ల్లో ఎలాగ చిక్కుకుంటున్నారో అలాగా ఒక రకమైన నేను ఈ రకంగా చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి తను ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాడు. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఒకరిని కన్విన్స్ చేయటం సులభం. సో ఆ లైఫ్ లైన్ ఆయన వాడేశాడు. సో కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు, పారిశ్రామికవేత్తలు ధైర్యంగా రావచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. అయితే అంతవరకు అది ఒక ఆస్పెక్ట్ అయితే, వాడేశాడు కాబట్టి అదొక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్